ప్రపంచానికి మార్కెట్ చేయడానికి అవకాశం కల్పించినందుక ఈరోజు మీ దృష్టి బొమ్మను దగ్ధం చేయని చెప్పని పిలుపునిచ్చారని చెప్పండి. తెలంగాణ భాషలో ఒక సోదరిని గౌరవించేటువంటి చక్కటి పదం ఏదైనా ఉందా అంటే అక్క అనేటువంటి సంబోధన. మా ముఖ్యమంత్రి గారు నిండు సభలో అక్కడే సంబోధించింది తప్ప ఎక్కడా కూడా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా కానీ మహిళలను అవమానపరిచే విధంగా కానీ మాట్లాడలేము. కానీ ఆ అంశాన్ని నిన్నటి రోజు సభను తప్పుదారి పట్టించే విధంగా తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని నేనే కాంగ్రెస్ పార్టీలో రమ్మని ఆహ్వానించిన మీరు ముఖ్యమంత్రి అవుతారు, మీకు చక్కటి భవిష్యత్తు తీసుకొచ్చిన నేననేటువంటి వ్యక్తిగత సంభాషణను అసెంబ్లీలో ముందు వారు ప్రస్తావించిన తదుపరే ఆ వ్యక్తిగత సంభాషణను కొనసాగించే క్రమంలో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయమని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి గెలిపించుకుంటానని చెప్పి తీరా పార్టీలో వచ్చి టికెట్ వచ్చిన తదుపరి నన్ను అడ్డు పెట్టుకొని ఈరోజు పార్టీ మారి మంత్రి పదవి తీసుకున్న సందర్భాన్ని ఉటంకిస్తూ మా వెనుకున్నప్పుడు జరిగిన మోసం మీ వెనుకున్నప్పుడు జరిగే మోసాన్ని జాగ్రత్త చూసుకోమని ఒక సూచనగా తీసుకోవాలి తప్ప దాన్ని వ్యక్తిగత ప్రతిష్ట తీసుకొని దాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో మహిళా లోకాన్ని కించపరిచినట్టుగా అవమానపరిచినట్టుగా బీఆర్ఎస్ పార్టీ చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పడుతూ ఉన్నాం. మహిళా లోకానికి ఇచ్చేటువంటి గౌరవం కాంగ్రెస్ పార్టీది. నిన్నటి రోజు మేము చెప్పినాం, ఇందిరాగాంధీ గారి దేశానికి ప్రధానమంత్రిగా, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, శ్రీమతి మీరా కుమార్ గారు లోక్సభ స్పీకర్గా మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భాన్ని 5 మహిళా తల్లుల్ని